హాయ్ అండి, హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నా పేరు అశ్విని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేయను. ఎస్ డాడ్ అమ్మమ్మ హ్యాపీ యానివర్సరీ. తాతయ్య హ్యాపీ యానివర్సరీ. కేక్ ఐఎమ్ రెడీ. ఎస్ వి ఆర్ రెడీ. నాయిస్ డిస్టర్బెన్సెస్ వస్తుంటే కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నేను ఫ్యాన్స్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారు, సో అది మీకు చూపిద్దాం, షేర్ చేసుకుందాం అన్నట్టుగా నేనైతే వీడియో స్టార్ట్ చేసేసాను. ఫ్యాన్స్ ఆఫ్ చేయడం మర్చిపోయాను అండ్ ఇంట్రడక్షన్ చెప్పడం కూడా మర్చిపోయాను. సో మా మమ్మీ వాళ్ళైతే ఎవ్రీ ఇయర్ మార్నింగ్ వచ్చేసి గుడికి వెళ్ళొస్తారనమాట. మధ్యాహ్నం కేక్ కట్ చేసేసి మేమైతే రెస్టారెంట్కి వెళ్తాం. ఈసారి అయితే రెస్టారెంట్కి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే మా మమ్మీ శ్యామలాదేవి నవరాత్రులు చేస్తున్నారంట. అందుకని బయటకు వద్దులే అంటే ఇంట్లోనే కొంచెం స్పెషల్గా అయితే కుక్ చేసుకొని తిన్నాము. అదైతే నేనేం రికార్డ్ చేయలేదు. ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేశాను. ఈ వీడియో మొత్తం రా అండ్ రియల్గా ఉండబోతుంది, సో చివరి దాకా మిస్ అవ్వకుండా చూడండి. మా కాన్వర్జేషన్స్ అన్నీ ఎట్లా ఉంటాయో కూడా మీరు తెలుసుకుంటారు. హ్యాపీ టు డూ. ఎవరిది పుట్టినరోజు? అడ్డంగా కదరా తీయాల్సి. మల్టీ యాంగిల్ నీ వైపుకే కనపడాలి మా. వచ్చే బావా క్యాండిల్ తీసుకురావాలి రావాలని. క్లాప్ క్లాప్ మోక్షజ్ఞ. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. తాత చెప్పు. తాతను అమ్మమ్మ ఆగు. అట్లా కాదు, తాతకు పెట్టు. అమ్మమ్మకు పెట్టు. అమ్మమ్మ తాత పెట్టు. తాత కన్నా అమ్మమ్మకు పెట్టాలి. ఇది అమ్మమ్మకు పెట్టు. ఈ చెయ్యి ఇది అమ్మమ్మకు పెట్టు. ఇది అమ్మమ్మకు పెట్టు. పెట్టు పెట్టు. ఆగు 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 ఆగు. అవన్నీ తిద్దు కానీ మీరు పెట్టుకోండి. అది ముందు నా అమ్మమ్మను ఉండమంటావు. అవి కాదు, ఆగు. రామ్మాయ్ డాడీ పెట్టు. తినేసావా నువ్వు? అమ్మ వాళ్ళ కేక్ కటింగ్ ఏమో కానీ మోక్షజ్ఞ అల్లరి చూసారా, వాళ్ళకు కూడా పెట్టకుండా ఆ కేక్ వాడే తినేస్తున్నాడు అనమాట. అలా ఉంటుంది మోక్షజ్ఞతో. వాళ్ళు కూడా మోక్షజ్ఞతో సెలబ్రేట్ చేసుకోవడం ఫస్ట్ టైం అనమాట. నేను మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ వచ్చాను యానివర్సరీ అప్పుడు, మళ్ళీ తర్వాత ఇప్పుడే వచ్చాను వాళ్ళ యానివర్సరీకి. మధ్యలో అయితే లేను. ఈ ఇయర్ అనుకోకుండా వచ్చాను అనమాట. ముందు రోజే నెక్స్ట్ డే జోగెత్తి తిరుపతి వెళ్ళడం అదంతా ఉంది ప్రోగ్రామ్. సో నేను 2 days ముందే వచ్చాను. రావడం వల్ల ఇక్కడ సెలబ్రేషన్స్లో ఉండగలిగాను. సో నాకు హ్యాపీ అనిపించింది. అండ్ ఇది రికార్డ్ చేసి చూపించడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, డివోర్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, సో అలాంటి వాళ్ళకి కొంచెం ఇలాగ చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా అని అనిపించింది. అండ్ మన పేరెంట్స్ మనకి గొప్పగా ఉంటుంది కదా, 33 అంటే 60-70 years వాళ్ళు కూడా ఉండుండొచ్చు, కానీ మనకి మన పేరెంట్సే గొప్ప కదా, అందుకని నాకు చూపించాలని అనిపించింది.
ఇది క్రీమ్ రా. నా పొద్దులమ్మా క్రీమ్ ఎక్కువ వేయలేదు. అమ్మమ్మకి అమ్మమ్మ డాడీ మమ్మీ మీది ఇది 33rd యానివర్సరీ కదా, సో ఈ మధ్య చాలా మంది 3 yearsకే గొడవలు పడి విడిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా గొడవలు వస్తే ఏం చేయాలి? ఇలా 33 కాకుండా 66 అయినా హ్యాపీగా ఉండాలంటే మీ సజెషన్ ఏంటి? చెప్పు ఏదో ఏంది ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. తనకు కోపం వస్తే నేను తగ్గాలి, నాకు కోపం వస్తే తనకు తగ్గాలి, అప్పుడే హ్యాపీగా ఉంటాము. నువ్వేం చెప్తావు డాడీ? అంతేనమ్మా, ఒకళ్ళు అర్థం చేసుకుంటే ఏ గొడవలు వచ్చినా కానీ ఏముందిలే మన అని సర్దుకుపోతుంటే ఎక్కడ ఏ సమస్య ఉండదు. ఎలాంటి గొడవైనా అలానేనా? ఎలాంటి గొడవైనా అంతే, ఫ్యామిలీ అయిన తర్వాత అంతేగా. ఇదేనా మీ ఇద్దరు సజెషన్? అదైతే అదే. మీ ఇద్దరికి ఒకళ్ళలో ఒకళ్ళు ఇష్టమైంది ఏంటి? డాడీకి మమ్మీలో నచ్చేది, మమ్మీకి డాడీలో నచ్చేది. మిమ్మల్ని నచ్చేదే ఉందమ్మాయి, అందరితో కలిసిపోయింది, ఎక్కడ ఏ గొడవ పడదు, ఎవరితో గొడవ ఉండదు, సర్దుకుపోయింది కాబట్టి అది నీకు ఇష్టమా? నీకేమి ఇష్టమా డాడీలో? పని ఉంటే బయటికి వెళ్తారు, లేకపోతే ఇంట్లోనే ఉంటారు, ఏది ఉండదు అంతే. ఇంకా దాంట్లో ఏముంది? ఓకే ఓకే, థ్యాంక్ యూ. నాకు 2 questionsకి ఆన్సర్ చెప్పారు, మీరు చెప్తారనుకోలేదు. థ్యాంక్ యూ. ఇక్కడ దాకా చూసారు కదా, నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్యూచర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.